జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. మరొక వీడియోతో నేను ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత షార్ట్ వీడియోలో కూడా నేను మాట్లాడటం జరిగింది. వచ్చే నెలలోని నేను ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చి శివశక్తి కార్యాలయాన్ని దర్శించి అక్కడ నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. రానుబోను బస్ ఛార్జీల గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఇద్దరు మాత్రమే స్పందించారు. ఒకళ్ళు 500 ఇచ్చారు, ఒకళ్ళు 250 రూపాయలు 200 ఇచ్చారు. ఫ్యామిలీతో కలిసి జర్నీ చేయాలి. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జర్నీ చేయాలి. బస్ ఛార్జీలు రానుబోను ఎంతన్నా 3-4 వేలు దాకా అవసరం ఉందని గత వీడియోలో చెప్పాను. మన హిందువుల్ని చైతన్యవంతం చేయాలి. క్రైస్తవులు మోసపోయినటువంటి వాళ్ళని అందరూ కూడా జ్ఞానోదయం కలిగించి అటు పోకుండా మనం చెయ్యాలి. బైబిల్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి ప్రశ్నించి మన యొక్క హైందవుల్ని మేల్కొల్పాలి. క్రైస్తవులు ఉన్న అజ్ఞానాన్ని తెలియచేయాలి. అటువైపు వెళ్ళకుండా చేయాలని పలు ప్రయత్నాలు మేము ఛానల్ పెట్టి చేస్తున్నాం. నేను ఒక్కడే కాదు, మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, శివాజీ సేన, పార్వతి గారు, కరుణాకర్ అన్న, లలితా కుమార్, ఇలా ఎంతోమంది మన హిందూ ధర్మం గురించి పోరాడుతూ ఉన్నారు. అందులో నేను ఒకడిని. నేనైతే క్రైస్తవులు మోసపోయి బయటకు వచ్చి ఛానల్ పెట్టి బైబిల్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ కొద్ది నా సాక్ష్యం చెప్తా ఉన్నాను. నా సాక్ష్యాన్ని క్లుప్తంగా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. హైదరాబాద్ వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అయ్యో అని నేను మొత్తుకుంటున్నాను. ఇంటర్వ్యూ ఇస్తాను. హైదరాబాద్ వెళ్ళడానికి రానున్న ఛార్జీలకి సాయం చేయండి అని మన హిందూ బంధువుల్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకు ముందుకు రావడం లేదో నాకు అర్థమైతే లేదు. ఎందుకు సాయం చేయాలని అనుకోవడం లేదో నాకు అర్థమైతే లేదు. మీరు చేసే సహాయం మన హైందవ ధర్మాన్ని మేల్కొల్పినట్లయితుంది. ఎంతోమందిని మీరు కాపాడినటువంటి అవుతారు. క్రైస్తవ మతంలో చిక్కుకోకుండా క్రైస్తవ మతం యొక్క జ్ఞానాన్ని బట్టబయలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. సహాయం చేయడానికి ఏముంది? తలో 500 ఇచ్చిన సంతోషంగా నేను ఫ్యామిలీని తీసుకుని ఇంటర్వ్యూ ఇచ్చి వస్తాను. దానివల్ల ఎంతో ఉపయోగం. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబర్ పెరుగుతారు, రీచ్ పెరుగుతుంది, వాచ్ టైం పెరుగుతుంది, మౌంటేజ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా ఛానల్ ద్వారా మాకు సహాయం వస్తుంది. కనుక ఛానల్ అలా నడిపిస్తూ మేము హిందువులు చైతన్యవంతం చేస్తూ గ్రామాలు తిరుగుతూ వీడియోలు చేయడం జరుగుతుంది. సరైనటువంటి ప్రోత్సాహం, ఆదరణ, సహాయం లేక ఈ వీడియో ముందుకు వెళ్తలేదు. కొంతమంది సహాయం వల్ల ఇంతవరకు తీసుకురాగలిగాను. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సహాయం చేయండి ఫ్రెండ్స్. లేట్ అయిపోతుంది. ఇవాళ 23వ తారీఖు. మీరు ఎంత తొందరగా సహాయం చేస్తే అంత తొందరగా వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత నేను వెళ్ళాలో వద్దు, అసలు అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. అసలు ఇవ్వాలో వద్దా అన్నది మీరు చేసే ఆర్థిక సహాయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇస్తే నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళలేను, ఇంటర్వ్యూ వెళ్ళాను, ముందుకు వెళ్ళలేను. ఆలోచించండి. ఇది మీ అందరూ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మీరు సాయం చేయండి తప్పకుండా. మనిషికి ఒక 1000 రూపాయలు చొప్పున ఒక 4 ఇచ్చినా సరిపోతుంది. మనిషికి 1000 రూపాయలు చొప్పున ఒక్క 4 సాయం చేసిన, లేకపోతే పెద్ద మనసుతో ఒక్కడే సాయం చేసిన అయిపోతుంది. జై శ్రీరామ్. ఈరోజే పంపించండి. ఈరోజు పంపించి మా యొక్క ప్రయాణానికి ఏర్పాట్లకి మీరు సహకరించి ప్రోత్సహించండి. మీ సహాయాన్ని మీరు ఎవరైతే సహాయం చేస్తున్నారో మీ పేరుని కింద మెన్షన్, ఫోన్పేలోని మీ యొక్క పేరు మెన్షన్ చేస్తూ డబ్బులు పంపించండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు కూడా నేను గుర్తు చేసుకుంటాను.